హలో అండి, వెల్కమ్ టు సునీంద్ర నెక్స్ట్ జనరేషన్. ఈరోజు మనం చందానగర్లో ఒక రోడ్ పైన ఒక మార్ట్ చూద్దామండి. మనం జనరల్గా ఏంటంటే షాపింగ్ అంటే పెద్ద పెద్ద మార్ట్స్కి వెళ్ళాలని అనుకుంటాం. లైక్ డీ మార్ట్ కానీ, బిగ్ బజార్ కానీ, లేకపోతే షాపర్ స్టాప్ అలాంటి పెద్ద పెద్ద మార్ట్లకే వెళ్ళాలనుకుంటాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్ పక్కన ఉంటాయండి కొన్ని షాప్స్, అంటే కొన్ని మార్ట్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయండి. ప్రతి ఐటమ్ దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, ఫిక్స్డ్ పెడతారు వాళ్ళు. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పెద్ద పెద్ద షాప్లే కాదు, ఇలాంటి చిన్న చిన్న కూడా వచ్చి ఎంకరేజ్ చేయండి. అంటే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళొద్దని కాదు, వాటికి వెళ్ళండి, అట్లాగే అప్పుడప్పుడు వీటికి కూడా వస్తూ ఉండండి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయండి. అబ్బాయిలకి కావాల్సిన షార్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రేంజెస్ అండి. 150 నుంచి స్టార్ట్ అవుతాయి, 250, 300, 500, 900, 1000 వరకు ఉంటాయండి. ఎక్సలెంట్. చూడండి, ట్రాక్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్, అబ్బాయిలకి షార్ట్స్, చిన్నపిల్లలకి ఫ్రాక్స్, అన్ని ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. షాపింగ్ కూడా ఉంటుంది. షాపింగ్ అయితే ఇక్కడ చూడాల్సిన అవసరమే లేదు. చాలా పెద్ద షాపింగ్ ఉంటుంది. అది మరి రేంజ్ కూడా ఓకే, అంటే హై రేంజ్ కాదు, లో రేంజ్ కాదు, రేంజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టీ షర్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సేమ్ పెద్ద పెద్ద మార్ట్లో ఎలా డిస్ప్లే చేస్తారో వీళ్ళు కూడా చిన్న చిన్న మార్ట్స్లో కూడా ఎంత నీట్గా డిస్ప్లే చేస్తారండి. ఓకే, క్వాలిటీ వైజ్ ఇక్కడ కూడా క్వాలిటీ నేను ఆల్రెడీ 2 to 3 టీ షర్ట్స్, షార్ట్స్ అన్ని తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇంకా ఇది ఫస్ట్ స్టాల్ చూడండి, దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇది కౌంటర్ అండి. ఇక్కడ చూడండి మీరు, షాపింగ్ చూడండి, అమ్మాయిలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, క్లిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయండి. ఇక్కడ రేంజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, అంటే మన రేంజ్ బట్టి మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, రేంజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. 20 రూపీస్ ఉంది క్లిప్. ఓకే, చాలా బాగుంది, గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది క్లిప్ కూడా. సో మీరు ఇలాంటి మార్ట్స్కి వెళ్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, కంపేర్ చేసుకోవచ్చు. వీటి పెద్ద షాపుల్లో ఎంత వాళ్ళు తీసుకుంటున్నారు, ఇలాంటి చిన్న చిన్న షాపుల్లో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది కంపేర్ చేసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీరు షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఉంగరాలు ఉన్నాయి, నెక్స్ట్ చైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ చెవుట్లో పెట్టుకున్న చెవులీలు ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి ఇక్కడ. షాపింగ్ మాత్రం అమ్మాయిలకి కావాల్సిన షాపింగ్ అంతా ఇక్కడ ఉంది. చైన్స్, రింగ్స్. ఓకే, సో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి షాప్స్కి వెళ్ళడానికి. ఎప్పుడు పెద్ద పెద్ద మన మైండ్ సెట్ అలా అయిపోయింది, పెద్ద పెద్ద స్టోర్స్కే వెళ్ళాలి, అక్కడ మంచిగా ఉంటాయని. కాదండి, చిన్న చిన్న స్టోర్స్ కూడా వెళ్ళండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఐటమ్స్ అనేది చూడండి, కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని అప్పుడు మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చండి. ఓకేనా, లెట్స్ గో. ఇంకా చూపిస్తాను చూడండి, మంచి మంచి గాజులు, పెద్దవాళ్ళకి కావాల్సిన గాజులు ఉన్నాయి. అబ్బో, జుత్తు కూడా ఉందండి. అయ్యి బాబోయ్, జుత్తు కూడా అమ్ముతారండి. ఇంత పెద్ద జుత్తు ఉంది. ఇది నేను అడిగాను, వాళ్ళకి 200 చెప్పారు. నాకు బాగా నవ్వు వచ్చింది చూడగానే. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి జుత్తులు, హెయిర్. ఓకే, ఎవరికైనా హెయిర్ తక్కువ ఉంటే ఇవి పెట్టేసుకోవచ్చండి. సేమ్ హెయిర్ లాగే ఉంది. మరి వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారో మరి నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. ట్రై చేయొచ్చు మీరు ఖచ్చితంగా. ఇక్కడ పెద్దవాళ్ళకి కావాల్సిన గాజులు, లైక్ చిన్నపిల్లలకి కావాల్సిన గాజులు, అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో బాగుంది, ఫైనల్గా చాలా బాగుంది, నచ్చింది నాకు ఈ స్టోర్ కూడా. ఎందుకంటే అన్ని ఐటమ్స్ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు కదా, సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి షాపింగ్ కూడా వెళ్ళండి. వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి మీరు. మనందరం, మీరు కాదు, అందరం కలిసి ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి షాప్స్ మరికొన్ని వస్తాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే పోటీ పెరుగుతుంది. ఎప్పుడైతే పోటీ పెరుగుతుందో ప్రతి ఒక్కరు తక్కువ తక్కువ ఇవ్వడం వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఎంత తక్కువకి ఇస్తే అంత కస్టమర్స్ వస్తారని. సో చూడండి, బంగారం గాజుల్లో ఎలా మెరిసిపోతున్నాయి, దగదగా మెరిసిపోతున్నాయి. అయ్యో బాబోయ్, చూడండి చూడండి, గాజులు అన్నీ చూపిస్తున్నాను. ఓ, ఇవేంటి సిల్వర్ కలర్లో ఉన్నాయి గాజులు, ఎన్ని ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద షాపింగ్. చైన్స్, ఓ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చైన్స్ కూడా ఉన్నాయండి. సో మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అండి ఇలాంటి ప్లేసెస్. ఇదైతే ప్రజెంట్ హైదరాబాద్ చందానగర్లో ఉంది, కానీ మన దగ్గరలో కూడా ఉంటాయి. ప్రతి ఏరియాలో ఇలాంటి షాప్స్ ఉంటాయండి. చైనా బజార్ అని, ఇండియా బజార్ అని చాలా ఉంటాయి. మీరు విజిట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు తీసుకోపోయినా సరే మీరు అలా విజిట్ చేసి చూడండి, కంపేర్ చేసుకోండి, రేంజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే రేట్స్ ఎలా ఉన్నాయి అనేవి.
ఓకే, ఇక్కడ చూడండి షాపింగ్ చిన్నపిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. మంచి రీజనబుల్ రేట్స్ అండి. 500, 600 ఇక్కడ బేరాలేమి ఉండవు. డైరెక్ట్ ఫిక్స్డ్ రేట్ చెప్తారు. వాళ్ళంతా మన అంత తెలుగు వాళ్ళు కాదు కదా, వాళ్ళంతా బయట నుంచి వస్తారు. సో ఇప్పుడు వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళంతా ఫిక్స్డ్ రేట్సే పెడతారు. ఎవరి దగ్గర ఎక్కువ దోచేయడం అలా ఉండదు. ఎవరు వచ్చినా అదే రేట్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి చాలా ఉందండి ఇక్కడ మార్కెట్. చాలా పెద్ద స్టాల్ అది. ఓకే, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి చాలా. టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్, ట్రాక్స్, షార్ట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కుర్తాస్ అన్నీ. సో మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి గోల్డ్ రంగులు బొట్టులు. ఓ బాబోయ్, బొట్టులు చూడు, వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఒకటి తీస్తా చూడండి. వామ్మో, ఎంత పెద్ద బొట్లు ఉన్నాయా. ఓకే, వెరీ నైస్. చూడండి ఇంకా చూపిస్తున్నాను బొట్లు. ఓ, ఈ 3 బొట్లు ఉన్నాయి. మరి ఇది ఎంత కాస్ట్ ఏముంటుంది? 10 రూపీస్ ఉంటుంది. ఇదే చూడండి, చిన్నవి ఉన్నాయి, డబ్బాల్లా ఉన్నాయి, అందులో ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి గోల్డ్ రంగులు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గోల్డ్ రంగులు ఉన్నాయండి. ఇవి మాత్రం అద్భుతం అండి. 20 రూపీస్, 10 రూపీస్ కూడా దొరుకుతాయి ఇవి. చూడండి లిప్స్టిక్స్. బా ఇవి చూడాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి షాప్స్కి వెళ్ళండి. వీలైతే ఇంత బాగా డిస్ప్లే చేస్తారు. అదే మనం పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏందో నీట్గా డిస్ప్లే చేస్తారు, కానీ కింద చూసేకి ఎక్కువ రేట్స్ ఉంటాయి. మన మైండ్ సెట్ మారిపోయింది. ఇంత పెట్టాలారా, ఇక్కడ అవసరమారా అనుకుంటాం మనం. కానీ ఇలాంటి షాప్స్కి వెళ్తే కొనాలి అనిపిస్తుంది, ఎందుకంటే రేట్స్ అనేవి రీజనబుల్గా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. పెద్ద పెద్ద షాప్స్కే కాదు, చిన్న చిన్న షాప్స్ కూడా వెళ్తూ ఉండండి. ఓకే, అప్పుడు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. చూడండి రకరకాల పువ్వులు ఉన్నాయి షో పర్పస్కి. ఓకే, ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇంకా అదంతా మాటనే లోపల. చూడండి ఎంత బాగుంది మాట. చూపిస్తా చూడండి క్లియర్గా. చిన్నపిల్లలకి కావాల్సిన చెప్పల్స్, అమ్మాయిలకి ఐటమ్స్ అన్నీ అన్నీ ఉన్నాయండి. అన్ని ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు అసలు బయటికి పెద్ద పెద్ద షాప్స్కే కాకుండా ఇలాంటి షాప్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. చూడండి పిల్లలకు కావాల్సిన, చిన్న పిల్లలకు కావాల్సిన ఫ్రాక్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. చూడండి బ్యాగ్స్, ఫ్యాన్సీ బ్యాగ్స్. చూడండి ఫ్యాన్సీ బ్యాగ్స్. చూడండి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రాక్స్ నిజంగా చిన్నపిల్లల గిఫ్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చండి మనం. చాలా బాగున్నాయండి. ఇక్కడ చిన్న వాటర్ పైప్స్, వాటర్ ట్యాప్స్ చూడండి. అంటే వాళ్ళు అంతా డిస్ప్లే చేస్తున్నారు, అంతా వాళ్ళు మెటీరియల్ అనేది పెడుతున్నారు. సో ఎవరికి ఏ వస్తువు కంటే ఆ వస్తువు తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయండి ఏంటో కానీ, నేను చాలా దగ్గర చూశాను ఇవి చిన్న చిన్నవి ఆడుకునే వస్తువులు. సో ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఎందుకు ఇలాంటివి చూపిస్తున్నా అంటే మనం వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలండి. ఓకే, ఖచ్చితంగా. అప్పుడే బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు పెడుతుంటారు. సో దట్ మన జీడిపి కూడా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దయచేసి మీరు కూడా పెద్ద పెద్ద స్టోర్స్కే కాకుండా ఇలాంటి చిన్న చిన్న స్టోర్స్ కూడా విజిట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. చూడండి ఎంత పెద్ద స్టాల్ పెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా ఈ అమ్మాయిలకు కావాల్సిన ట్రాక్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా అమ్మాయిలు లేనమాట. అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను 1 by 1. ఇది సైడ్ షాపింగ్. ఈ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ మళ్ళీ సేమ్. అంటే ఇది డిఫరెంట్ రోలో మీకు చూపిస్తాను. ఓకే, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్. కాస్ట్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి. ట్రై చేయండి. ఎక్కడైనా అమ్మాయిలకి షాపింగ్ ఉంటుందండి. అమ్మాయిలు లక్కి, ఏ అమ్మాయికైనా సరే చాలా ఉంది షాపింగ్. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాంట్స్ ఉన్నాయండి అమ్మాయిలకి అయితే. ఇది అవుట్ సైడ్ కూడా పెట్టచ్చు. 100, 250 అన్ని ఫిక్స్డ్ రేట్స్. ఇంకా మనం అసలు బేరాలు ఆడాల్సిన అవసరమే లేదు. చూసుకోవడం, మనకు నచ్చితే పట్టుకెళ్ళిపోవడం అంతే.
వాళ్ళు ఇంత తక్కువ స్పేస్లో కూడా చూడండి పైన ఫ్లోర్ వేసుకున్నారు. ఆ ఫ్లోర్లో వాళ్ళు ఒక స్టెప్స్లో ఎలా రాశారు, స్పోర్ట్స్, బర్త్డే, ఫైబర్ ఐటమ్స్, హోమ్ అప్లయన్సెస్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఫైబర్ ఐటమ్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, అలాగా ఎంత నీట్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు చూడండి. ఈ మంకీ టోపీలు ఉన్నాయి, మంకీ టోపీలు అంటారు కదా మన ఊర్లో అంట, మంకీ టోపీలు, స్వెటర్స్ డిఫరెంట్ ఇవన్నీ పైన ఉన్నాయి. స్వెటర్స్ ఇవన్నీ చూడండి క్లియర్గా చూపిస్తుంది. ఇంకా చాలా బాగుందండి, నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఇంత తక్కువ స్పేస్లో కూడా వాళ్ళు చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు చూడండి. అన్ని చిన్నపిల్లల స్వెటర్స్